హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ ఆన్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వెజ్ మంచూరియా చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్ తీసుకుని అందులో 1 కప్పు సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు, 1/2 కప్ క్యారెట్ ముక్కలు, 1/2 కప్ ఉల్లికాడలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, 1/2 కప్పు ఆనియన్స్, 1/2 కప్ క్యాప్సికమ్, 2 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కొద్దిగా పోసుకోవాలండి. ఇప్పుడు వీటిని బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత మిగిలిన బాల్స్ని కూడా అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. బాల్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు, అందులోనే సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు సాస్లో అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బాల్స్ అన్నిటిని వేసుకొని ఈ సాసులు మొత్తం కలిసేలాగా బాల్స్కి కలుపుకోవాలండి. అంతేనండి, వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ టేస్టీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్లో అయితే ఉల్లికాడలు అయితే చల్లుకున్నానండి.